ఎఫ్సిఆర్ కోల్పోవడానికి ఫీడ్ మోషన్ కూడా ఒక కారణంగా ఉంటుంది. ఫీడ్ మోషన్ రావడానికి గల కారణాలలో మొదటిది, డ్రింకర్ కింద ఎప్పుడైతే పొట్టు పచ్చిగా మారి బురదగా మారుతుందో కోళ్ళు అక్కడికి వచ్చి పడుకున్నప్పుడు కోడి పొట్ట చాలా చల్లగా ఉంటుంది. దానివలన దానికి తిన్న ఫీడ్ అన్నది అరగదు. దీనివలన అన్డైజెస్టివ్ మోషన్ అంటే ఫీడ్ మోషన్గా ఈ విధంగా మనకు వస్తూ ఉంటుంది. చాలామంది ఈ అన్డైజెస్టివ్ ఫీడ్ చూసినప్పుడు వెంటనే ప్రోబయోటిక్ మెడిసిన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ఇవ్వడము లాంటివి చాలా చేస్తుంటారు. కానీ మీరు మొదట చేయవలసిన పని ఏంటిదంటే ఆ డ్రింకర్ల కింద ఉన్నటువంటి బురదగా ఉన్నటువంటి పొట్టును తీసి బయట వేయాలి. కొత్త పొట్టు మళ్ళీ దాని ప్లేస్లో వేయాలి. ఒకవేళ కొత్త పొట్టు వేయకున్నా పర్వాలేదు, కానీ డ్రింకర్ల కింద మటుకు ఈ విధంగా బురదగా ఉన్న పొట్టు ఉండకూడదు. కొత్త పొట్టు వేయకుంటే ఆ ఒలికిపోయిన నీళ్ళు అన్నవి నేలలో పడి నేలలోనికి ఇంకిపోతాయి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ ఈ విధంగా ఉండి మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం ఎఫ్సిఆర్ కోల్పోవడానికి ఫీడ్ మోషన్ కూడా ఒక కారణంగా ఉంటుంది.